కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్లో బాలానగర్ గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ శివకుమార్ ఆధ్వర్యంలో స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, ఫతేనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్లు హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలానగర్ గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 1650 ఆగస్టు 18న తెలంగాణ గడ్డపై జన్మించిన మహోన్నత వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, ఆయన పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం, రాజ్యాధికార చైతన్యంపై ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాయకమన్నారు. ఈ వేడుకలలో ఏ బ్లాక్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి, మేడ్చల్ స్పోక్ పర్సన్ మధుమోహన్, ఫతేనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్రాంతి, మూసాపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంతోష్, బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్, ఎంఐఎం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ శంకర్, టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ హరిచంద్ మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గౌడ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు, యుద్ధమై నడిసినావు, బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న, బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న, గాయదోర్ల గండ్ర గొడ్డలో సర్దారు పాపన్న. కత్తివై పుట్టినావు, సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు, అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా, రాజాను బాహుడా ఆత్మగౌరవానివయ్య, కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న. తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న, తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న. 76వ జయంతి ఓరదన్నగా సర్దార్ సర్వాయి పాపన్న, జనగాం జిల్లా కిలాషాపూర్ ముద్దుబిడ్డ, ఆయనది జయంతి ఈరోజు మేము బాలానగర్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి కులాలకు మతాలకు అతీతంగా అందరము, పార్టీలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా అందరం కలిసి, అక్కచెల్లెలు అందరం కలిసి ఈడ బాలనగర్లో ఆయన వేడుకోవడం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పాపన్న గారు ఆశయాలని ప్రతి ఒక్కరూ ముందరికి తీసుకొని వెళ్ళట్లేదు. ఆయన ఆశయాలు అంటే మొదటిది ఏంటంటే అందరినీ కలుపుకొని మనం మాట్లాడాలి, ముందరికి వెళ్ళాలి. ఆశయాలని ఎలా అనంటే మనము భయపడకుండా ముందరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కటి మనం సాధించుకోవాలి, మన హక్కులు సాధించుకోవాలి. ఎవరైతే మన పైన పెత్తనం చెలాయించిరో వాళ్ళందరినీ ఎదుర్కొంటూ గోల్కొండ కోటలో రాజు అయి 3 రోజుల పాటు ఆయన మొత్తం సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు కోట పైన ఏలిన వ్యక్తి. అలాంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈ మన హైదరాబాద్లో మా గోల్కొండ కిల్లాలో చేయడం చాలా సంతోషం. మరియు ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్దార్ సర్వాయి పాపన్న గారి కాంస్య విగ్రహం పెట్టడం చాలా సంతోషదాయకము. దీనికోసం మేము 10-15 సంవత్సరాల నుంచి గత 13 ప్రభుత్వాలను అందరినీ అడుగుతున్నాను కూడా ఎవ్వరూ మాకు ఆయనని సముచిత స్థానానికి. బాలానగర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి 376వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ విగ్రహదాత కూన రవీందర్ గౌడ్ గారికి మరియు నిర్వాహకులు శివకుమార్ గౌడ్ వారి మిత్ర బృందానికి అందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 376 సంవత్సరాల క్రితమే, అప్పుడు ఏమి ఆయుధాలు లేవు, ఇంత టెక్నాలజీ లేని సమయంలో గెరిల్లా పోరాటం చేసి మొఘలులని మెడలు వంచి గోల్కొండ పైన బహుజన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ గారు. ఆయన ఆ రోజుల్ని అందరినీ కుల మత భేదం లేకుండా దళిత గిరిజన బహుజనులతో అందరూ కలిసి కట్టుగా పోరాటం చేసి మొఘలులపై తిరగబడి రాజ్యాన్ని స్థాపించిండు. ఏ విధంగా అయితే శివాజీ గారు వాళ్ళ అమ్మతో ప్రేరణ చెందినాడో, అదేవిధంగా కూడా పాపన్న గౌడ్ గారు కూడా వాళ్ళ తల్లి ఇచ్చే యొక్క సలహాలు సూచనలతోని ఎదిగి ఒక వీరుడిగా తయారై ఆయన రాజుగా నిరూపించాడు. రాజు అనేటోడు పుట్టుకతో కాదు,
ప్రజలకు మేలు చేస్తేనే రాజు అని నిరూపించిన గొప్ప వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ గారు. అదేవిధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే మొఘల్ గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించు, అదే విధంగా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఈ గడిలని గట్టిగా పాలించిన వాళ్ళని కోటలు బద్దలు కొట్టి ప్రజాపాలన స్థాపించిండు మన రేవంత్. 376వ జయంతోత్సవాలను బాలనగర్ గౌడ సంఘాలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. వాళ్ళందరినీ గౌడ జన ఐక్యవేత్త తరఫున అభినందిస్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అతి ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహం పెట్టడం అనేది అభినందనీయం, సంతోషదాయకం. ఎప్పటి నుంచో మా డిమాండ్, దాదాపు 20 సంవత్సరాల నుంచి విగ్రహం పెట్టండి 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 అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సోకింది. అది పెట్టినందుకు గౌడ జాతి తరఫున కాదు, అదే కాకుండా యావత్ బహుజన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆయన పాపన్న గౌడు ఒక సామాన్య గౌడు కుటుంబం జన్మించిన వాడు, నిరుపేద కుటుంబం, ఎటువంటి చదువు లేదు, సందేహం లేవు, కానీ అన్యాయాన్ని ఆగ్రహించే గుణం ఉంది, అన్యాయాన్ని పోరాడే గుణం ఉంది కాబట్టి అతను వీరుడయ్యాడు. అతను జాతికి, కులానికి, మతానికి ఎవరి వ్యతిరేకం కాదు. కొంతమంది అంటారు కొన్ని కులాలకు మతాలకు, కాదే కాదు, ఆయన బహుజన వీరుడు. దోపిడికి వ్యతిరేకంగా మాట్లాడాడు, అన్యాయాన్ని వ్యతిరేకంగా మాట్లాడు, అపజయాన్ని వ్యతిరేకంగా మాట్లాడు, ఐక్యత సాధించాడు. బహుజన పదం లేని రోజుల్లో బహుజన ఐక్యత సాధించాడు. అలాంటి పాపన్న గౌడ్కి ఇవాళ జయంతోత్సవాలు సందర్భంగా మా గౌడ జాతి, యావత్ బహుజన జాతి రోజు వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా ఇక్కడ బాలానగర్ గ్రామంలో హనుమాన్ కమాన్ దగ్గర ఈ జయంతి ఉత్సవాలు అనేటివి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీరుడి జయంతిని జరపడం అంటే అందరూ బలహీన వర్గాలు, బడుగు, మైనార్టీ వర్గాలు అంతా ఘనంగా జరుపుకునే జయంతి సర్వాయి పాపన్న గౌడ్ గారిది. ఆయన విప్లవ వీరుడు. ఏదైతే గోల్కొండ కోటను కొట్టి ఔరంగజేబు కానీ అట్లాగే పన్ను వసూలు చేయాలని ఏదైతే బ్రిటిష్ వాళ్ళు కంపల్సరీ పెట్టిర్రో దానికి తిరగబడి మేము సుంకం కట్టము, మా పని మేము కుల వృత్తులు చేసుకునేటోళ్ళము, మీకు ఎందుకు సుంకం కట్టాలని కొన్ని 8,000 సైన్యాన్ని ఏర్పాటు చేసి తిరగబడి ఆయన సొంత సైన్యంతో బలహీన వర్గాలకు ప్లస్ మైనార్టీలకు, దళితులను అందరినీ ఏకం చేసిన నాయకుడు. ఆయన చరిత్ర కనుమరుగు కావడానికి ఎందరో ప్రయత్నించినా కూడా ఆయన లండన్ మ్యూజియంలో ఆయన చరిత్ర బయటికి రావడంతో స్వామి గౌడ్ గారు ఆయన చరిత్రను తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం కిస్మత్పూర్ గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు రాష్ట్రం అంతా గ్రామాన ఆయన విగ్రహాలు వెలిసినాయి. ఆయనను ప్లస్ స్టాచ్యూను ట్యాంక్ బండ్ మీద అఫీషియల్ గా ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఆయన చరిత్రను